పివి నరసింహారావు వెటనరీ యూనివర్సిటీ లోని కోరుట్ల పశు వైద్య కళాశాల ఆధ్వర్యంలో గైనకాలజీ విభాగం మరియు రాష్ట్ర పశుగణ అభివృద్ధి సంస్థ సంయుక్తంగా చేపట్టిన ఈ ఎంబ్రీ ట్రాన్స్ఫర్ మరియు ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ప్రయోగము మనకు ఈరోజు ఈ అద్దె గర్భం ద్వారా మనకు దూడలు రావడము ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఒక రెసిపియంట్ కావు దానికి ఒక మగ దూడలు ట్విన్స్ రావడం జరిగింది. మరియు వేరే ఆవుకి జెర్సీ ఆవుకి ఒక ఆవు పెయ్య అంటే ఆడ కాఫ్ రావడం జరిగింది. ఈ ఆడ కాఫ్ రావడం మనకు ఎంతో సంతోషదాయకము. ఈ ప్రయోగం ఇది మనకు పూర్తిగా సఫలీకృతమైతే మనము ఈ మిల్క్ ప్రొడక్షన్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆవు దూడలో పెయ్యలు రావడము, వాటి ఫార్మర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఫార్మర్స్కి మనము ఈ ప్రయోగం ద్వారా వాటి యొక్క ఆవుల నుంచి ఈ పెయ్య దూడలను మనం పెంపొందించినట్లయితే మన యొక్క పాల ఉత్పత్తిని కూడా పెంచుకునే అవకాశం మనకు ఉంది. భారత ప్రభుత్వం శాంక్షన్ చేసింది ప్రాజెక్టు 2019లో శాంక్షన్ చేసింది. అప్పటి నుంచి మనము ఈ వర్క్ ప్రయోగశాలలో వర్క్ చేస్తూనే ఉన్నాము. మెయిన్ ఏంటంటే ఫస్ట్ యానిమల్స్ని వీటికి ఏంటంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవాళీ ఆవుల్లో పాల ఉత్పత్తిని దేశవాళీ ఆవుల పాల ఉత్పత్తిని పెంచడం అండ్ ఆల్సో దేశవాళీ పశు సంపదను పెంచడం. దేశవాళీ ఆవుల పశు సంపదను తెలంగాణ రాష్ట్రంలో పెంచడం మెయిన్ ముఖ్య ఉద్దేశం. దేశవాళీ ఆవులనే ఎందుకు పెంచుకోవాలంటే తక్కువ మేత తింటే ఎక్కువ పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది, డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటుంది. కొన్ని డిసీజులు వచ్చినా కూడా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది వీటికి. హై టెంపరేచర్ మనకు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఈ టెంపరేచర్ని కూడా తట్టుకునే కెపాసిటీ ఉంది. మెయిన్గా మన తెలంగాణలో షాహివాల్ యానిమల్స్ని చేస్తున్నాం. ఈ ప్రయోగం అనేది షాహివాల్ యానిమల్స్లో మనం చేస్తున్నాం. సో ఈ షాహివాల్ యానిమల్ని హర్యానా నుంచి తీసుకొచ్చాం. ఈ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇందులో మనం అండాలను కలెక్ట్ చేసుకోవాలి. ఈ దేశవాళీ నాణ్యమైన అధిక ఉత్పత్తి గల దేశవాళీ షాహివాల్ యానిమల్స్ నుంచి అండాలను సేకరిస్తాం. ఫస్ట్ రోజు అండాలను సేకరించి అండాలని 24 గంటల వరకు ప్రయోగశాలలో ఇంక్యుబేటర్లో పెడతాం. ఇంక్యుబేటర్లో పెట్టి 24 గంటల తర్వాత మెచ్యూర్ అవుతాయి. అవి అండాలు అనేటివి పరిపక్వత చెందుతాయి. పరిపక్వత చెందిన అండాలను మళ్ళీ సెమెన్తో మళ్ళీ ఫలదీకరణం చేస్తాం. సెమెన్ కూడా ఆ బుల్లో మదర్ హై మిల్క్ ఈల్డింగ్ బుల్ మదర్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సెమెన్నే ఈ ఫలదీకరణకు యూజ్ చేస్తాం. ఈ మెచ్యూర్ పరిపక్వం చెందిన అండాలతో ఈ సెమెన్ని ఫలదీకరణం చెందుతాం. ఇది కూడా ల్యాబ్లోనే చేస్తాము. ఫలదీకరణం చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫలదీకరణం జరిగిన అండాన్ని ఇంక్యుబేటర్లోనే మళ్ళీ ఒక 6 days వరకు పెడతాం. ఈ ఫలదీకరణం చెందిన అండాన్ని పిండం అంటాం. ఈ పిండాన్ని 6 నుంచి 6 నుంచి 7 రోజుల వరకు ఇంక్యుబేటర్లోనే పెంచుతాం. 6 నుంచి 7 రోజులు ఇంక్యుబేటర్లో పెంచిన తర్వాత ఆ 7వ రోజుకి ఏమన్నా 6 నుంచి 7 రోజుల ఎదకుండే యానిమల్స్ ఏమన్నా ఉంటే వెంటనే ఈ అండాలను తీసుకెళ్ళి దానిలో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒకవేళ అప్పుడు ఆ యానిమల్స్ 6 నుంచి 7 ఎదలో ఉన్న యానిమల్స్ లేకపోతే ఎద దాటిపోయిన తర్వాత 6 నుంచి 7 రోజులకి లేకపోతే అవి అండాలను శీతలీకరణం చేసి మళ్ళీ ఎప్పుడైతే యానిమల్స్ ఎదకొస్తాయో ఎదకొచ్చిన తర్వాత 6 నుంచి 7 రోజుల్లో మళ్ళీ ఈ అండాలను తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తాం. మాకు ఆవు ఇంతకుముందు గతంలో 3 ఈతలేనింది. 3 ఈతలలో ఒకటి లోకల్ బ్రీడు, రెండోది ఒంగోలు, మూడోది వచ్చేసి గిర్. ఇప్పుడు ఇది 4వ దానికి మా ధర్మపురిలో ఉన్న డాక్టర్ రాజేందర్ రెడ్డి సారు మరియు సునీల్ సారు వీళ్ళిద్దరిని నేను అప్రోచ్ అయినా. మరి మా ఆవుకు ఇంకేదన్నా మనం కొత్తగా ఆలోచించుదామా, ఇంకేదన్నా కొత్తది ఏమన్నా ఉన్నాయా అంటే వాళ్ళు మాకు చెప్పినారు కొరుట్ల నుండి మనకు సాహేవాల్ అనే ఒక కొత్త బ్రీడ్ ఉన్నది, మీ ఆవుకు పిండం సరోగసి ద్వారా పెడదామని చెప్పిండ్రు.
వాళ్ళు కొరట్ల నుంచి వాళ్ళు డాక్టర్ను అప్రోచ్ అయ్యి కొరట్ల వెటర్నరీ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి మా ఆవుకు ప్రప్రథమంగా తెలంగాణలో నా ఆవుకే ప్రయోగం చేసిండ్రు. అయితే విషయం ఏంటంటే అది 2 మగదూడలను ఇచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. 2 మగదూడలు నిన్న డెలివరీ అయింది. ఇది కొరట్ల నుంచి డాక్టర్ కూడా ఫోన్ చేసారు, చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. వారు కూడా వస్తామన్నారు, వచ్చి చూసిపోతామని అన్నారు. ధర్మపురి నుండి రాజేందర్ రెడ్డి సారు, సునీల్ సారు కూడా వాళ్ళు వచ్చిర్రు, టీకాలు అవి ఇచ్చిర్రు. లేగలు ప్లస్ ఆవు చాలా హ్యాపీగా ఉన్నాయి, ఎగురుతున్నాయి, గెంతులేస్తున్నాయి, మంచిగా ఉన్నాయి.